నీ దగ్గర రామాయణం ఉందా? అయితే వాల్మీకి రామాయణం కిష్కింధ కాండ 17వ సర్గ 47వ శ్లోకం చదువు తియ్యి. రామ, యుద్ధరంగంలో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నా చేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూసేడు వాడవు. నీవు నన్ను యుద్ధంలో ఎదిరింపజాలక కనబడిన వాడవై మద్యము తాగి నిద్రపోవచ్చున్న మనుష్యుని సర్పము చంపినట్టు చంపినావు. చూసారా రాముడు వాలిని ఎంత న్యాయంగా చంపాడో? కేవలం ఆ వచనం చదివితే అర్థం కాదు మీకు. ఆ సందర్భం మీకు అర్థం అవ్వాలంటే ఆ వచనానికి పైన ఉందో కింద ఉందో చదవాలి. ఏమయ్యా పెద్ద మనిషి, బైబిల్ చదవడం కూడా ఆ వచనానికి పైన ఉందో కింద ఉందో చదవాలని తెలీదా? అబ్రహాము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడని, లోతు తన కుమార్తెలకు తండ్రి వలన గర్భవతులు అయ్యారని కేవలం ఆ ఒక్క వచనమే చూపించి చదివించి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తారా? సిగ్గులేదు ఏంటి? అబ్రహాము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? తీయి చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 11, 12, 13 ఒకసారి చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయిని చూసి, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి బ్రతుకునిచ్చేదను. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రహామును చంపి అబ్రహాము భార్యని ఫరో ఎక్కడ ఎత్తుకుపోతాడని అబ్రహాము తన భార్య అన్న చెల్లు అని రాజేసుకుని ఫరో దగ్గర అబద్ధపడారు. మీకున్న మతోన్మాదం అనే కళ్ళజోడు పక్కన పెట్టి సరిగ్గా చదివితే అర్థమవుతుంది సార్. అబ్రహాము తండ్రి అయిన తెరహు వంశావళిలో శారా పేరు లేదు సార్. కావాలంటే చూడండి సార్.